వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే 2018-20 బ్యాచ్ D.el.ed డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ D.ed ఎవరైతే చేస్తున్నారో 2 years కోర్స్ అనేది అయితే వారి పైన అయితే మనకి ఒక స్పష్టత అనేది అయితే ఈరోజు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే మనకి ఇంతవరకు కూడా కోర్టులో కేసు అనేది అయితే నడుస్తుంది కదా, అదైతే మనకి ఇంతవరకు కూడా ఏమి తేలలేదు. ఇప్పటికి కూడా మనకైతే కోర్టు కేసు అనేది అయితే తేల్చలేదు. బట్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్ షెడ్యూల్స్ని అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 2018-20 బ్యాచ్ యొక్క షెడ్యూల్స్ని అయితే మనకి నవంబర్ 5 నుంచి అలాగే 11 వరకు 6 పేపర్లు 6 రోజులుగా అయితే మనకి జరుగుతాయి అనేసి అయితే మనకి ఈ విద్యాశాఖ అనేది అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇంకా ముందు 2017-18 బ్యాచ్ అంటే ఇంతకు ముందు బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో అలా ముందు బ్యాచెస్ ఎవరైనా సరే ఇంకా ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు, పరీక్షలు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికైతే మనకి ఎలిజిబుల్ అయితే ఇచ్చాడు. బట్ ఈ సంవత్సరంకి అయితే మనకి మేనేజ్మెంట్ అనే వారిని మాత్రం తరలించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టే అవకాశం అయితే లేదు అనేసి అయితే మనకి చెప్పారు. ప్రస్తుతానికైతే మనకి మేనేజ్మెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా షాక్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2018-20 బ్యాచ్ మేనేజ్మెంట్ అభ్యర్థులు అయితే మనకి చాలామంది అయితే ఉన్నారు. వారైతే నష్టపోయారనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికైతే ఈ అవకాశం అనేది అయితే రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ అవకాశం అనేది అయితే ఇవ్వడం జరిగింది. నవంబర్ 5 నుంచి అయితే 11 వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే జరుగుతాయని చెప్పారు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు అయితే నిర్వహించమనేసి అయితే మనకి విద్యాశాఖ అనేది అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకున్నది ఫ్రెండ్స్. ఇదైతే మనకి చాలా పెద్ద దెబ్బ తీసింది అనేసి అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఇక్కడ స్టూడెంట్స్కి అయితే చాలా వరకు అయితే మనకి 2 years అంటే మనకి చాలా ఎక్కువ సమయమే 2 years మనకి లాస్ అయ్యిందనేసి అయితే మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మనకి చాలా రోజుల నుంచి అయితే ఈ ఎగ్జామ్స్ని అయితే మనకి కోర్టులో కేసు నడుస్తుంది. 2015 నుంచి మనకి జీవో పాస్ చేస్తూనే వస్తుంది. బట్ ఏంటి అంటే మనకి మేనేజ్మెంట్ కాలేజెస్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ ఎవరి ఫాల్ట్ అనేసి అయితే మనం చెప్పకూడదు. అదేంటి అంటే కొంతమంది ఫాల్స్ వల్ల ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ పరీక్షలకు విద్యార్థులు అనే వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తూ దానిలో అడ్మిషన్ అనేది అయితే పొందారు. అలా పొందడం ద్వారా కూడా మనకి ఇక్కడ చాలా వరకు అయితే నష్టపోయారు అనమాట. విద్యార్థులు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే 2 years చదువుతూ వాళ్ళకి ఎగ్జామ్స్కి ఈ రిలీవ్ అనేది అయితే మనకి అంటే ఎగ్జామ్స్కి ఈ షెడ్యూల్ని అయితే వాళ్ళకైతే వర్తించదు అనేసి అయితే చివరిలో అయితే మాటగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో మనం చూసుకున్నకి ఇక్కడ ముందు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ పరీక్షలు అయితే రాసుకోవచ్చు అని చెప్పారు. మేనేజ్మెంట్ వాళ్ళకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి రాసే అవకాశం లేదు అనేసి అయితే మనకి గట్టిగా అయితే చెప్తున్నారు. ఈ పరీక్షలు అనేవి ఏంటి అంటే కన్ఫర్మ్గా అయితే జరుగుతాయి అని కూడా మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపారు ఫ్రెండ్స్. ఇలా మనకి ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి డౌట్స్ ఇంకేమైనా వస్తున్నట్లుగా అయితే నేను చిన్న అప్డేట్ అనేది వచ్చినారా సరే నేను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, అయితే ఇలా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.